మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. హైదరాబాద్ చెర్లపల్లిలో జనవరిలో చోటు చేసుకున్న విజయారెడ్డి ఆమె ఇద్దరు పిల్లల సామూహిక ఆత్మహత్య ఇన్సిడెంట్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. తన ఇద్దరు పిల్లలతో రైల్వే స్టేషన్లో దీనంగా నడుస్తూ ఇక ఇదే తమ చివరి మజిలీ అని నిర్ణయించుకుని మృత్యువుకు ఎదురుగా వెళ్తున్న దృశ్యాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి. ఇద్దరి పిల్లలతో విజయారెడ్డి సూసైడ్ చేసుకుని చనిపోయి నేటికి 75 రోజులు అయినా కేసులో ఇప్పటికీ ఓ కన్క్లూజ్ రాలేదు. ఈ ఘటన తర్వాత బయటకు వస్తున్న నిజాలు, కుటుంబ సభ్యుల ఆరోపణలు చూస్తుంటే ఆస్తి వివాదాలే ఈ విషాదానికి ప్రధాన కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో ఈ కేసులో రోజుకో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. విజయారెడ్డికి ఆమె కుటుంబ సభ్యులకు మధ్య కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. నా అనుకున్న సొంత వాళ్లే తనను మోసం చేస్తున్నారనే భావన ఆమెను తీవ్రమైన ఒంటరితనానికి గురి చేసింది. ఆత్మీయుల నుంచి మద్దతు లభించకపోవడమే ఆమెను ఈ అఘాయిత్యానికి ప్రేరేపించినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. విజయారెడ్డి ఆత్మహత్యకు కొద్ది గంటల ముందు కుటుంబ సభ్యులతో తీవ్రమైన వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆస్తి విషయంలో జరిగిన ఈ గొడవే ఆమెను ఈ ఘోర నిర్ణయం తీసుకునేలా చేసిందని అనుమానిస్తున్నారు. పిల్లలను కూడా వెంట తీసుకెళ్లడం వెనుక తన తర్వాత వారు అనాథలు కాకూడదనే ఓ సగటు తల్లి ఆవేదన ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన భార్యను ఆమె అన్నలు ఆస్తి కోసమే తీవ్రంగా వేధించారని, ఆ ఒత్తిడి తట్టుకోలేకే ఆమె ఇలా చేసిందని భర్త సురేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తన భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్ళు కాదని, ఆస్తి కోసం వాళ్ళ కుటుంబం మొత్తం వేధింపులకు గురి చేసిందని మేడిపల్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు. తన భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన 25 రోజులకే తనను కూడా ఆస్తి కోసం బెదిరించారని, తన అత్త బామ్మర్తి అతని భార్య వేధింపులు, ఆస్తి కోసం వాళ్ళు ఒత్తిడి చేయడం వల్లే విజయారెడ్డి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. వారితో తనకి కూడా ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ కంప్లైంట్లో తెలిపారు సురేందర్ రెడ్డి. మరోవైపు విజయారెడ్డి తల్లి, వదిన, సోదరుడు వర్షన్ పూర్తి భిన్నంగా ఉంది. విజయారెడ్డి తల్లి తన అల్లుడు సురేందర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆస్తి కోసమే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. దుబాయ్ వెళ్లక ముందు తాను డబ్బులు ఇస్తేనే సురేందర్ రెడ్డి వ్యాపారం చేశాడని వివరించారు. ఇక అటు విజయ తల్లి ఆరోపణలపై సురేందర్ రెడ్డి స్పందించాడు. భార్యాభర్తలు సంపాదించిన ఆస్తిలో వాళ్ళకి ఏం అధికారం ఉందని ప్రశ్నిస్తున్నారు. విజయ చనిపోయాక నగదు, బంగారం, డాక్యుమెంట్లు తీసుకెళ్లిందంటున్నారు. నేను ఇంటర్మీడియట్ చేశాను, నా బీటెక్ చేయించగలుగుతావా అన్నది. నేను చదివిస్తానని చెప్పాను. ఆ కాలంలోనే 66 లక్షలు పెట్టి నీకు బీటెక్, అమ్మాయికి బీటెక్ చేయించాను. బీటెక్ చేయించి ఈరోజు అందరూ నా కూతురు టీం లీడర్ చెప్పుకుంటున్నావు కదా, టీం లీడర్ అయ్యడానికి కారణం ఎవరు? ఈ ఆస్తుల మీద మీకెందుకు ఆశ ఉంది? మేము సంపాదించుకున్న ఆస్తుల మీద మీకెందుకు ఆశ వచ్చింది? మీరు సంపాదించింది కాదు కదా, నేను సంపాదించిన, నా భార్య సంపాదించిన ఆశ కదా. కౌంట్ చేస్తే ఆ ఇయర్లో మాకు వచ్చిన డబ్బు 1,42,00,000 వచ్చింది. ఆ 1,42,00,000 ఓన్లీ మాకు వచ్చిన డబ్బే ఇది. 1,70,000 అంటే నాకు 70,000-80,000 పంపిస్తాను ఫర్ మంత్. మా వైఫ్ మినిమం 1,00,000 పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోకండి. అలా 70,000 తీసేయండి ఖర్చుకు. లేదు, నేను చెప్పేది ఏంటండి, 70,000 ఖర్చు తీసేయండి. ఇంకా 1,00,000 రూపాయలు ఉంటుంది కదా, ఫర్ మంత్ 1,00,000 రూపాయలు మాకు సేవ్ ఉంది. ఇప్పుడు నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఇంట్లో వండుతున్నాడు, ఏం పని చేయడు. నువ్వుకెంత వస్తుంది? 12,500 నీకు పింఛన్ వస్తుంది. మీకు ఎట్లా వస్తాయి లక్షలు? మేము లక్షలు సంపాదించే దగ్గర మా దగ్గర జీరో. నీ దగ్గర ఏం లేకుండా నీ దగ్గర లక్షలు ఎట్లా వస్తాయి? మా హ్యాండ్ బ్యాగులు 10 హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏ హ్యాండ్ బ్యాగ్కు జిప్ లేదు, అన్ని జిప్ ఓపెన్ చేసి పెట్టినావు. ఏం చదివినావు నువ్వు ఇంట్లో? ఏం చదువుతున్నావు నువ్వు ఇంట్లో? నిన్ను నమ్మి అడిగి తీసుకెళ్ళాను, నిన్ను నమ్మి ఆడ పెట్టాను, ఇప్పుడు ఇంట్లో పెట్టాను నిన్ను నమ్మి. ఎందుకంటే అమ్మకాన్ని ఎక్కువ చూసుకున్నాను నేను. పెట్టినప్పుడు నువ్వు ఇవన్నీ చదివి నీ బిడ్డని మానసికంగా టెన్షన్ పెట్టి, నీ బిడ్డ విషయాలు నీకే తెలుసా? నాకు తెలియదు కదా, నేను దూరం ఉన్నా కదా. మరి నీకేం తెలిసిందో చెప్పు నాకు. అక్కడ బీబీ నగర్లో కూడా ఒక ప్లాట్ అమ్మే పెళ్లి చేసినాం మేడం. అక్కడ కూడా
ఇక్కడ కూడా ఎన్ఎఫ్సి నగర్లో 102 గజాల ప్లాట్ అమ్మి ఇల్లు కట్టించిన మేడం. ఇల్లుకు పెట్టుకుర్రు. ఆయనకు కూడా తెలుసు, ఇద్దరు భార్య భర్తలు నాకు సంతకం పెట్టిర్రు. ఆయన దగ్గరనే అన్ని డబ్బులు ఉంటాయి మేడం. నాయుడుపేట పోయి 13 నెలలు మేడం, 5-6 నెలలు జీతమే పంపలేదు. అంతకంటే ముందు నాయుడుపేట పోతే 30,000 మేడం. ఇప్పుడు దుబాయ్ పోయి 13 నెలలు, నాయుడుపేటలో 30,000 జీతం మేడం. అంతకంటే ముందు ఆయన మసాలా ప్యాకెట్లు అమ్మిండు మేడం. నేను 7,000 ఇచ్చిన. ఏదన్నా బిజినెస్ చేస్తే 3,000 ఇవ్వండి మేడం. 7,000 ఇస్తే మసాలా ప్యాకెట్లు, యాలకులు, లవంగాలు అవి అమ్మండి మేడం. ఒక్కరోజు మా అమ్మాయి చూసి ఏంది ప్యాకెట్లు, మా మన్మడు చూసిండు పైకి వెళ్ళి, ఏంది ప్యాకెట్లు అంటే పెద్ద గొడవ అయింది మేడం. ఎప్పుడు కొట్లాడిపించింది మేడం. ఇక్కడే బీటెక్ చదివించుకున్నా, ఇక్కడ ఇంటర్వ్యూలకు కూడా నేను వెళ్ళేదాన్ని మేడం. చాలా బాధపడుతున్నారు మేడం వీళ్ళు. భార్య చనిపోయిందని ఆయనకేం లేదు మేడం, ఆయనకేం లేదు. 1 ఎకరం భూమి తప్ప ఆయన పేరు మీద అక్కడి నుంచి వచ్చినాయి ఏం లేవు. ఇక్కడి నుంచి 2-3 కోట్ల డబ్బులు జమ చేసుకోవాలని ఆయన ఉద్దేశం మేడం. నేను చెంగిచెల్ల ప్లాట్ సావనైనా సస్తగానే వదలను మేడం. చెంగిచెల్ల ప్లాట్ నాది, నేను దగ్గరుండి కట్టించిన. జిఆర్పి పోలీసుల దగ్గర 10 రోజులకు మాట్లాడుకొని వస్తానని నన్ను ఒక్క చీరతోటి ఇక్కడ పంపించింది మేడం. నా మందులు అక్కడే ఉన్నాయి, అద్దాలు అక్కడే ఉన్నాయి. కావాలంటే ఇప్పుడు వెళ్దాం చూపెడతాం. వివాహితర సంబంధం అంటగట్టి సురేందర్ రెడ్డి మానసికంగా వేధించేవాడని విజయారెడ్డి వదిన చెబుతోంది. ఇక దుబాయ్ తీసుకెళ్తారని చెప్పి మోసం చేశాడని, అలాగే వయసు కూడా తక్కువ చెప్పి జీవితం నాశనం చేశాడని తనతో విజయ చెప్పి ఏడ్చేదని చెబుతోంది. పెళ్లి టైంలో ఇబ్బంది రాని వయసు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటున్నారు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి. దుబాయ్ తీసుకెళ్తారని చెప్పిన మాట నిజమేనని, వీసా ప్రాసెస్ లో ఉందని వివరించారు. ఇక అసలు తన భార్యపై తనకు అనుమానమే లేదంటున్నారు సురేందర్ రెడ్డి. ఇక చెల్లితో 11 ఏళ్ల పాటు ఫిజికల్ రిలేషన్షిప్ లేదని తనతో బావ సురేందర్ రెడ్డి చెప్పాడంటున్నాడు విజయారెడ్డి సోదరుడు చిరంజీవి. కనీసం కుటుంబ బాధ్యత కూడా తీసుకోలేదని వాపోయాడు. ఇక బెడ్రూమ్ విషయాలను బయటకు చెప్పుకోవడం అలవాటు లేదని, అది పర్సనల్ అంటూ బదిలిచ్చాడు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి. అయినా తన బావమరిది చిరంజీవి ఏ పని చేయడని, ఖాళీగా ఇంట్లో కూర్చుంటాడని చెబుతున్నారు. ఇప్పటికే జీఆర్పీ పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని గుర్తు చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత, మనం చూస్తున్నాం ఇటు విజయారెడ్డి ఆత్మహత్యకు సంబంధించి ఇప్పుడు ఆస్తి వివాదాలే పిల్లల్ని తీసుకుని వెళ్లి మరి ఆత్మహత్యకు కారణమయ్యాయనుకోవచ్చు. అసలు పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి దర్యాప్తు చేశారు? ఎందుకంటే ఇటు వాళ్ళ బ్రదర్ వర్షన్, అలాగే తల్లి వర్షన్ ఒకలా ఉంది, ఇటు వాళ్ళ హస్బెండ్ వర్షన్ ఒకలా ఉంది. కాబట్టి అసలు ప్రెసెంట్ పోలీసులు దీనిపై ఎటువంటి ఆధారాలు సేకరించారనుకోవచ్చు? ప్రసన్న, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనడానికి ఇలాంటి కేసులు ఎగ్జాంపుల్గా ఉంటాయి. ఇప్పుడు విజయారెడ్డి కేసు, విజయారెడ్డి తన 2 పిల్లలతో సూసైడ్ చేసుకొని చనిపోయి 75 రోజులు గడుస్తున్నా తన 2 పిల్లల్ని సూసైడ్ చేసుకోవడానికి ఎలా ఒప్పించింది అనేది పెద్ద చిక్కుముడిగా ఉంది. ఇప్పుడు జీఆర్పీ పోలీసులు ఖచ్చితంగా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులో ఏం తేల్చారో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. జీఆర్పీ పోలీసులు 72 రోజుల నుంచి దాదాపు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, సరైన ఆధారాలు లేవు, మానసిక ఒత్తిడితోనే చనిపోయి ఉండవచ్చు ప్రాథమికంగా గుర్తించాము అని జీఆర్పీ పోలీసులు చెప్తుంటే, ఈలోపే కేసులో ఏం జరిగింది, ఆనాడు విజయారెడ్డి 2 పిల్లలతో సూసైడ్ చేసుకున్నప్పుడు ఇరు కుటుంబాలని బిగ్ టీవీ అడిగింది, ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా, విజయారెడ్డి ఏమైనా చెప్పిందా, 2 పిల్లల్ని ఎలా ఒప్పించింది అని అడిగినటువంటి ప్రశ్నకి ఎవరి మీద ఎలాంటి అనుమానం లేదు, ఎందుకు చనిపోయిందో తెలియదు, ఎవరితో ఎలాంటి గొడవలు లేవు అని చెప్పి ఇటు విజయారెడ్డి పుట్టింటి వాళ్ళు చెప్పారు, అత్తింటి వాళ్ళు ఇదే సమాధానం చెప్పారు. కానీ ఈరోజు 75 రోజులు గడుస్తుంటే జీఆర్పీ పోలీసులు ఈ కేసుకి సంబంధించి విజయారెడ్డి ఎలా చనిపోయింది, 2 పిల్లలు ఎలా చనిపోయారని ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేదు అని చెప్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రము ఆస్తిని మధ్యలోకి తీసుకువచ్చి, విజయారెడ్డి తల్లి కుటుంబ సభ్యులు మాత్రము తన భర్తే కారణము, మెంటల్లీ చాలా వేధించాడు, తనని అనుమానించేవాడు, చిత్రహింసలు చేశాడు, ఫోన్ చేసి టాటో ఎందుకు వేయించావు, కార్ డ్రైవింగ్ ఎందుకు నేర్చుకున్నావు, ఒంటరిగా ఎవరి దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పి వేధించి మనోవేదనకి గురి చేశాడు. అందుకే విజయారెడ్డి చనిపోయింది. తన భర్త తనకంటే వయసులో చాలా పెద్దవాడు, 3 సంవత్సరాలే తేడా అని చెప్పి 16 సంవత్సరాలు తేడా ఉంది. తను జాబ్ చేయడం లేదు, విజయారెడ్డికి ఏ విధంగా కూడా ప్రేమను పంచడం లేదు, పిల్లల్ని కూడా చూసుకోలేనటువంటి సురేందర్ రెడ్డి ఈరోజు మా మీద ఎలిగేషన్ చేస్తున్నాడు అని విజయారెడ్డి తల్లి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి
ఆస్తి కోసమే ఇటు విజయారెడ్డి అన్న అమ్మ వదిన ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా ఆస్తి కోసమే అని చెప్పేసి ఇరు కుటుంబాలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. నిజంగానే విజయారెడ్డి ఆత్మ ఇక్కడ ఇంకా ఉంటే విజయారెడ్డి బాధపడుతుంది ఖచ్చితంగా. నా కుటుంబ సభ్యులు నేను చనిపోయాను అన్నటువంటి బాధ కంటే ఈరోజు వాళ్ళకి ఆస్తే ఎక్కువైందా? ఇన్ని రోజులు నాకు ఎవ్వరూ ప్రేమను పంచినటువంటి పరిస్థితి ఉంది, కానీ ఇప్పుడు చనిపోయాక కూడా నా గురించి ఆస్తి తగాదాలు మాత్రమే వీళ్ళ మధ్య చేసుకున్నారు. నేను ఎందుకు చనిపోయాను, నా పిల్లలు ఎలా ఒప్పించాను అన్నటువంటి ప్రశ్న ఇంకా చిక్కుముడిగానే ఉంది, అలానే ఒక ప్రశ్నగా మిగిల్చేలాగే ఉన్నారు. కానీ ఈలోపు వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. నేను చనిపోయాను, నా పిల్లలు చనిపోయారని. ఇరు కుటుంబాలలో బాధ లేదు. ఈ దాదాపు 16 సంవత్సరాల పాటు నా భర్తను నమ్మి నా పిల్లలు మేము ఉన్నాము, కానీ నా భర్త కూడా ఈరోజు ఆస్తి కోసం కొట్లాడుతున్నాడా? నన్ను కని పెంచినటువంటి తల్లి ఆస్తి కోసం కొట్లాడుతుందా? నేను ఎందుకు చనిపోయానని ఎవరు ఎందుకు ఆలోచించడం లేదు అని చెప్పేసి తన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. కానీ ఇరు కుటుంబాల మధ్య కేవలము ఆస్తుల పంచాయతే కనిపిస్తుంది, కానీ ఎక్కడ విజయారెడ్డి ఎందుకు చనిపోయింది, తన పిల్లలు ఎందుకు చనిపోయారు అని చెప్పాల్సినటువంటి పోలీసుల మౌనం విలువ ఈరోజు ఇరు కుటుంబాలు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, ఆస్తి పంచాయతీతో రోడ్డుకి ఎక్కడం, పోలీస్ స్టేషన్ మెట్లకి ఎక్కడం అనేది చాలా బాధాకరంగా ఉంది. విజయారెడ్డి చనిపోయింది వీళ్ళిద్దరి మధ్య ప్రేమ దక్కకనే చనిపోయిందా అనేది పెద్ద ప్రశ్నకి దారి తీస్తుంది ఇరు కుటుంబాల వాదనలు. ఎందుకంటే ఇటు విజయారెడ్డి భర్తతో మాట్లాడినప్పుడు విజయారెడ్డి చనిపోయింది, ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి బంగారం, నగదు, దాంతోపాటు డాక్యుమెంట్స్ అన్నీ విజయారెడ్డి తల్లి తీసుకువెళ్ళింది, అవి నాకు అందకుండా చేస్తుంది, ఎలా అయినా సరే విజయారెడ్డిని చంపింది ఆస్తి కోసమే, దాన్ని నిరూపిస్తానని సవాల్ చేస్తున్నాడు. మరోవైపు చిరంజీవి రెడ్డి అంటే విజయారెడ్డి అన్న, మా బావ చిత్రహింసలు పెట్టాడు, తన వాళ్ళే చనిపోయే రోజు తన భార్య చనిపోయిందన్న బాధ కంటే ఆస్తి ఎక్కడ పోతుంది అన్నటువంటి బాధే తనలో ఎక్కువగా ఉంది అని చెప్పేసి తను చెప్తున్నాడు. అంటే ఇరు కుటుంబాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు కేవలం ఆస్తి కోసమే. అంటే ఎక్కడా విజయారెడ్డికి ఇరు కుటుంబాల నుంచి ప్రేమ దక్కి ఉండదు, కేవలం విజయారెడ్డి సంపాదించినటువంటి సంపాదన మాత్రమే ఇరు కుటుంబాలకి కావాలి. విజయారెడ్డి ఎమోషన్ లేకపోతే విజయారెడ్డికి కావాల్సినటువంటి ప్రేమ ఇరు కుటుంబాలు ఇవ్వలేదేమో. ఒకవేళ పిల్లల్ని వదిలేసి తను చనిపోతే నా పిల్లలకి నన్ను కన్న తల్లి నుంచి నాకు ప్రేమ రావడం లేదు, నన్ను కట్టుకున్నటువంటి భర్త నుంచి నాకు ప్రేమ రావడం లేదు, నా పిల్లల్ని వదిలేస్తే రేపు ఆస్తి కోసం నా పిల్లల్ని ఏం చేస్తారో, నిజంగా నా పిల్లల్ని వీళ్ళు చూసుకుంటారా, చూసుకోరు అన్నటువంటి ఆలోచనతోనే మేబీ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఉంటుంది, వాళ్ళని ఒప్పించి ఉంటుంది. మనకి ఎక్కడ హ్యాపీనెస్ అనేది లేదు, రేపు మిమ్మల్ని చూసే వాళ్ళు లేరు, నేను లేకపోతే నేను ఇప్పుడు ఎంత ప్రేమకి దూరం అయ్యి సఫర్ అవుతున్నాను, అంతకు మించి మీరు సఫర్ అవుతారు, మనం బతకాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఆ పిల్లల్ని ఒప్పించి ఉంటుంది అనే దానికి అనేక అనుమానాలకి దారితీస్తుంది. ఆ రోజు రైల్వే స్టేషన్లో తన ఇద్దరు పిల్లల్ని గుండెకి హత్తుకున్నటువంటి ఘటన సీసీ ఫుటేజ్లో చూస్తే ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఒక భావోద్వేగానికి గురి చేస్తుంది. అసలు ఎలా ఆ తల్లి ఒప్పించింది ఆ పిల్లల్ని, ఇప్పటికీ అది ప్రశ్నగానే మారింది. ఈ ఇరు కుటుంబాల ఆరోపణలు చూస్తే ఆస్తి కోసమే ఆరోపణలు చేసుకుంటున్నారు. విజయారెడ్డి కేసుని ఒక క్లారిటీ అంటే ఎందుకు చనిపోయింది, పిల్లల్ని ఎలా ఒప్పించింది, ఆత్మకి శాంతి చేకూరాలి అనేటటువంటి ఒక ఆలోచన ఇరు కుటుంబాలలోనూ కనిపించకపోవడం చాలా బాధాకరం. ప్రసన్న. రైట్ సుజాత, థ్యాంక్ యూ.